Dear learners, welcome to the session. This is Dr. K. Madhavi, lecturer in mathematics, Government Degree College, Kuppam. In this session, you are going to learn about the linear span of a set. In the last session, we have discussed about the linear combination of vectors. So in this session you will be able to learn the definition of linear span of a set, and you will be able to prove that the linear span L of S of any subset S of a vector space V of F is a subspace of V of F, and you will prove that S is a subspace of V if and only if L of S is equal to S, and also we will be proving that L of S is equal to L of S. And finally you will be able to solve the given problems. Okay, so first of all let us see what is the definition of a linear span of a set. Linear span of a set ante enti anedi chuddam. Okay, let S be a non-empty subset of a vector space V of F. S అనేది V of F అనే వెక్టర్ స్పేస్కి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. అప్పుడు లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము? లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఫైనైట్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్. చూడండి, ఎస్ ద్వారా ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉన్న ఫైనైట్ సబ్సెట్స్ అన్నిటి ద్వారా ఫామ్ అయ్యే లీనియర్ కాంబినేషన్స్ అన్నిటినీ కలిగి ఉన్న సెట్ని మనము లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అంటున్నాం. ఓకే, ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ ద్వారా మనం ఎన్ని పాసిబుల్ ఫైనైట్ సబ్సెట్స్ రాయగలుగుతామో, ఆ ఫైనైట్ సబ్సెట్స్లో ఎలిమెంట్స్ తీసుకొని ఎన్ని పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ రాయగలుగుతామో, ఆ లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్న ఒక కొత్త సెట్ని వీఆర్ డిఫైనింగ్ ఇట్ యాజ్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్, అండ్ వీ విల్ డినోట్ ఇట్ యాజ్ ఎల్ ఆఫ్ ఎస్. దాన్ని దేంతో డినోట్ చేస్తాము? L of S తో డినోట్ చేస్తాం. సో దేర్ ఫోర్ కెన్ వి రైట్ L of S is equal to the set of all vectors gamma such that gamma equal to summation ai alpha I comma ai belongs to F, alpha I belongs to S. చూడండి, ఇక్కడ ai's అనేది ఏంటి? స్కేలార్స్. ai belongs to F and alpha I belongs to S. ఇది ఆల్రెడీ మనము లీనియర్ కాంబినేషన్ డెఫినేషన్ అప్పుడే డిస్కస్ చేసాం కదా. సో అండ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం తీసుకునే సెట్ ఎస్ అనేది ఫైనైట్ సెట్ కావచ్చు, కానీ ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఇన్ఫైనైట్ సెట్. ఎస్ మే బి ఎ ఫైనైట్ సెట్ బట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు రైట్ నంబర్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి దానిలో. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్ దో ఎస్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఎల్ ఆఫ్ ఎస్ ఈస్ సెట్ టు బి జనరేటెడ్ ఆర్ స్పాన్డ్ బై ఎస్. ఈ ఎల్ ఆఫ్ ఎస్ అనేది దేని నుంచి జనరేట్ అయింది? దేని నుండి జనించింది? ఎస్ ఉండడం వల్ల ఎల్ ఆఫ్ ఎస్ వచ్చింది. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ని మనం ఏమని చెప్పచ్చు అంటే, ఇట్ ఈస్ ఎ సెట్ జనరేటెడ్ బై ఆర్ స్పాన్డ్ బై ద సెట్ ఎస్. అండ్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అగైన్ ఈస్, ఇఫ్ ఎస్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్, ఎస్ ఒకవేళ ఎంప్టీ సెట్ సబ్సెట్ ఆఫ్ వి అయిందనుకోండి, అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ నథింగ్ బట్ ఎ సింగిల్టన్ సెట్ జీరో వెక్టార్. ఎల్ ఆఫ్ ఎస్లో మనకి ఒకే ఒక సింగిల్ వెక్టర్ 0 బార్ మాత్రమే ఉంటుంది ఎప్పుడు ఎస్ అనేది ఒక ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి అయినప్పుడు. అండ్ ఆల్సో వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే, ఎస్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్. మనము తీసుకునే ఫైనైట్ సబ్సెట్ ఎస్ అనేది దేనికి సబ్సెట్ అవుతుంది? ఎల్ ఆఫ్ ఎస్కి సబ్సెట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ లీనియర్ స్పాన్ ఆఫ్ ఎ సెట్ అండ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ లీనియర్ స్పాన్. సో ఇప్పుడు మనం ఒక థీరం ప్రూవ్ చేద్దాం. ఏంటి థీరం స్టేట్మెంట్? ద లీనియర్ స్పాన్ ఎల్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎనీ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. చూడండి, మనము ఎల్ ఆఫ్ ఎస్ అనేది లీనియర్ స్పాన్ డిఫైన్ చేసాం. ఆ లీనియర్ స్పాను వి ఆఫ్ ఎఫ్కి సబ్స్పేస్ అవుతుంది. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద థీరం. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఒక సబ్స్పేస్ అవుతుంది వి ఆఫ్ ఎఫ్కి అని ప్రూవ్ చేయాలి. దానికి ఫస్ట్ యాజ్ యూజువల్ యూ విల్ రైట్ గివెన్ ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్. మనకి ఇచ్చింది ఏంటి? ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్. మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ మనం ఇది ప్రూవ్ చేయాలి. సబ్స్పేస్ ప్రూవ్ చేయడానికి మన క్రైటీరియా కూడా డిస్కస్ చేసాం కదా. ఏంటి? దేన్నైతే మనం సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలనుకుంటామో ఆ సబ్సెట్లో వీ హ్యావ్ టు టేక్ టూ ఎలిమెంట్స్ తీసుకోవాలి. మేబీ ఆల్ఫా కమ బీటా తీసుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ టు టేక్ 2 స్కేలర్స్ ఫ్రమ్ ద ఫీల్డ్ తీసుకొని
సపోజ్ చూడండి ఇక్కడ లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. సో మనం ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటున్న ఎలిమెంట్స్ ఏమి, ఆల్ఫా కామా బీటా. అండ్ ఎఫ్లో తీసుకుంటున్న స్కేలార్స్ ఏంటి, ఏ కామా బి. ఇలా తీసుకున్నప్పుడు మనము ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే క్రైటీరియా ఏంటి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. అదేనా క్రైటీరియా. సో వాట్ ఈస్ ద క్రైటీరియా, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినప్పుడు డబ్ల్యూ ఈ సెట్ టు బి ఏ సబ్ స్పేస్ ఇఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ మనం ఎల్ ఆఫ్ ఎస్ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఓకే, కానీ చూడండి ఆల్ఫా కామా బీటా మనం దేనిలో తీసుకునే ఎలిమెంట్స్, ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకునే ఎలిమెంట్స్. ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, దానిలో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి, లీనియర్ కాంబినేషన్స్ ఫామ్లో ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఆల్ఫా అనేది మనం కొన్ని వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతాము, బీటా అనేది కూడా లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతాం. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ఏఎం ఆల్ఫా ఎం యాజ్ యూజువల్. అండ్ బీటా ఈక్వల్ టు బీ1 బీటా 1 ప్లస్ బీ2 బీటా 2 ఎట్సెట్రా ప్లస్ బిఎన్ బీటా ఎన్గా రాస్తున్నాం. వేర్ ఈ ఏఐ బిఐ అంటే ఏ1 ఏ2 ఎట్సెట్రా బీ1 బీ2 ఎట్సెట్రా అవన్నీ దేనిలోవి, దే ఆర్ స్కేలార్స్, ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్. అదేవిధంగా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా ఎన్ అవన్నీ ఎక్కడ వెక్టర్స్, అవన్నీ దేనిలోని ఎలిమెంట్స్, ఎస్లోని ఎలిమెంట్స్, వెక్టర్స్ కదా అవి. సో వేర్ ఏఐస్ కమ బిఐస్ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా ఐస్ కమ బీటా ఐస్ బిలాంగ్స్ టు ఎస్. ఇప్పుడు నౌ లెట్ us see whether the element ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఆర్ నాట్. ఇప్పుడు మనం చూద్దాం. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అంటే ఏ ఇంటూ ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా రాస్తున్నాము, బి ఇంటూ ప్లస్ బి ఇంటూ బీటా ప్లేస్లో బీటా వెక్టర్ రాస్తున్నాం. చూడండి ఏ1 ఈ ఏ2 ఏ3 ఎట్సెట్రా ఇవన్నీ ఏంటి, స్కేలార్స్. సో మనం మల్టిప్లై చేసినప్పుడు ఏ1 స్కేలార్ ఇంటూ ఆల్ఫా 1 వెక్టార్ ప్లస్ ఏ2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ ఎట్సెట్రా ఏఏఎం ఇంటూ ఆల్ఫా ఎం అని రాసుకోవచ్చా. అదేవిధంగా బీబీ1 ఇంటూ బీటా 1 ప్లస్ బీబీ2 ఇంటూ బీటా 2 ప్లస్ ఎట్సెట్రా బీబీఎన్ ఇంటూ బీటా ఎన్ రాసుకోవచ్చా. అప్పుడు ఏఏ1 ఏంటి, అగైన్ ఇట్ ఈస్ ఎ స్కేలార్. సో మనం ఎలా రాయగలుగుతున్నాం ఇప్పుడు, ఏ ఆల్ఫా ప్లస్ బీటా అనే ఎలిమెంట్ని వీఆర్ ఏబుల్ టు రైట్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అగైన్ ద వెక్టార్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా ఎం బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా ఎన్ వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇది లీనియర్ కాంబినేషన్ అయిందో, ప్రతి లీనియర్ కాంబినేషన్ ఎక్కడ ఉంటుంది, కంపల్సరీగా మనకు లీనియర్ స్పాన్లో ఉంటుంది కదా. సో ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఫైనైట్ సెట్ ఆఫ్ వెక్టర్స్. ఏ వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా ఎం బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా ఎన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. సో కెన్ ఐ సే దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్, చెప్పచ్చా. సో దస్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అండ్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. కాబట్టి మనకు సబ్ స్పేస్ క్రైటీరియా సాటిస్ఫై అయింది అండ్ హెన్స్ యూ కెన్ సే దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇఫ్ ఎస్ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి దెన్ ఎల్ ఆఫ్ ఎస్ అనేది మనకేమవుతుంది, ఇట్ ఈస్ అగైన్ ఏ సబ్ స్పేస్. ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ మనము నెక్స్ట్ థీరంలో యూజ్ చేస్తాం. సో లెట్ us ప్రూవ్ ద నెక్స్ట్ థీరం. నెక్స్ట్ థీరం స్టేట్మెంట్ ఏంటి, నెక్స్ట్ థీరం ఏంటంటే ఇఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్, ఎస్ అనేది వి ఆఫ్ ఎఫ్ వెక్టర్ స్పేస్కి సబ్సెట్ అయితే దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ నెంబర్ 1 ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఎస్ అనేది ఇక్కడ జస్ట్ నాన్ ఎంప్టీ సబ్సెట్ మాత్రమే వాళ్ళు ఇచ్చిండేది, కానీ ఎస్ కూడా సబ్ స్పేస్ కావాలి అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ కావాలి. ఓకే, అది ఫస్ట్ వన్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. చూడండి వైస్ వర్సా అంటే మనం ఆటోమేటిక్గా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఉన్నప్పుడు ఎలా ప్రూవ్ చేస్తాము, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ 2 పార్ట్స్ కదా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఎట్ ఎస్. అగైన్ బై టేకింగ్ ద లీనియర్ స్పాన్ ఇట్ విల్ బి ఈక్వల్ టు ద linear span L of S. Okay, so now let us come to the proof of the theorem. మనకి ఇచ్చింది ఏంటి, just S is a subset of a vector space V of F. First one no, we have to prove that S is a subspace of V if and only if L of S is equal to S. First one ఇది కాన్సెప్ట్. ఇక్కడ if and only if కాన్సెప్ట్ కాబట్టి we will prove the theorem in 2 parts. సో ఒక పార్ట్ ఏమో S is a subspace of V అని తీసుకొని L of S is equal to S ప్రూవ్ చేయాలి. ఇంకో పార్ట్ ఏమో ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకొని ఎస్ ఇస్ ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి కదా. ఫస్ట్ పార్ట్ 1 చూడండి,
లెట్ ఎస్ బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఎస్ అనేది వికి సబ్ స్పేస్ అనుకుందాము. అయితే టు ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్, అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఫర్ దిస్, దీనికోసం మనం ఏం చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఒక సెట్, ఎస్ అనేది ఒక సెట్. సో ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అంటే ఒక సెట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకో సెట్ అన్నప్పుడు ఏం ప్రూవ్ చేస్తాం, మామూలుగా ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలంటే ఏ కంటైన్డ్ ఇన్ బి అని చెప్పగలగాలి, బి కంటైన్డ్ ఇన్ ఏ అని కూడా చెప్పగలగాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ కంటైన్డ్ ఇన్ ఎస్ అని చెప్పగలగాలి, ఎస్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని కూడా చెప్పగలగాలి. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎస్ అండ్ ఎస్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేద్దాం. మళ్ళీ చూడండి, ఒక సెట్ ఇంకో సెట్లో ఉంది అని చెప్పాలంటే ఫస్ట్ సెట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని సేమ్ ఎలిమెంటు సెకండ్ సెట్లో కూడా ఉందని చెప్పాలి, అంతే కదా. సో ఐ విల్ టేక్ అన్ ఎలిమెంట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఎల్ ఆఫ్ ఎస్లో నేను ఒక ఎలిమెంట్ ఆల్ఫా అనే ఎలిమెంట్ తీసుకుంటాను. ఆ ఎలిమెంట్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పాలి, ఎస్లో ఉందని చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకున్నప్పుడు ఆల్ఫా అనేది ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా m కదా, లీనియర్ కాంబినేషన్. సో కెన్ ఐ రైట్ ఆల్ఫా యాజ్ సమ్ లీనియర్ కాంబినేషన్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ ఎట్సెట్రా am ఆల్ఫా mగా రాసుకుందామా. లీనియర్ కాంబినేషన్ ఏదో ఒక లీనియర్ కాంబినేషన్ వేర్ a is belongs to f అండ్ ఆల్ఫా is belongs to ఎస్ కదా. కానీ చూడండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా దేనిలోని వెక్టర్స్, ఎస్లోని వెక్టర్స్. అప్పుడు ఎస్ అనేది సబ్ స్పేస్ కదా, మనం తీసుకునేది ఎస్ సబ్ స్పేస్ తీసుకున్నాం. అప్పుడు అది ఎస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ క్రైటీరియా ప్రకారము మనకి ఏమవుతుంది, అక్కడ ఎస్ అనేది సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా దే ఆర్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ క్లోజ్డ్ అండర్ వెక్టర్ అడిషన్. ఇప్పుడు ఇక్కడ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ ఎట్సెట్రా am ఆల్ఫా m అనేది అప్పుడు ఖచ్చితంగా ఎస్లో ఉంటుందా ఉండదా, ఉంటుంది. కాబట్టి కెన్ ఐ సే దట్ మనం ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకున్న ఆల్ఫా అనే ఎలిమెంట్ ఎస్లో ఉంటుందని కన్క్లూడ్ చేయొచ్చా. సో చూడండి, నౌ సిన్స్ ఎస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి, ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ వెక్టార్ అడిషన్. దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ ఎట్సెట్రా am ఆల్ఫా m బిలాంగ్స్ టు ఎస్. దట్ ఈస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు yes. So our conclusion is that L of S is contained in S. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి మనము, S is contained in L of S అని చెప్పాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. నౌ లెట్ us S is contained in L of S అని చెప్పాలంటే ఏంటి, ఎస్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, అదే ఎలిమెంట్ L of Sలో ఉందని చెప్పాలి. సో నౌ లెట్ us take an element బీటా బిలాంగ్స్ టు ఎస్. ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ ఉంది అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాము, ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్నవి అంటే లీనియర్ కాంబినేషన్ ఫామ్లో ఉంటే చెప్పగలుగుతాం. నా చూడండి, బీటాని కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 1 ఇంటూ బీటా రాసుకోవచ్చా. 1 ఇంటూ బీటా అని రాసినప్పుడు ఆటోమేటిక్గా అదేంటి, కెన్ ఐ సే దట్ ఇట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్ అని చెప్పచ్చా. దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ యూ కెన్ సే దట్ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. మనం ఎస్లో తీసుకున్నాం బీటా అనే ఎలిమెంటు, కానీ అది లీనియర్ కాంబినేషన్ ఫామ్లో ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అని చెప్పాం. సో బీటా బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. సో దేర్ ఫోర్ కెన్ ఐ కన్క్లూడ్ దట్ ఎస్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్. ఎస్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అని చెప్పచ్చా. సో ఈక్వేషన్ 1లో ఏమో మనకు ఎల్ ఆఫ్ ఎస్ కంటైన్డ్ ఇన్ ఎస్ అని ఉంది, ఈక్వేషన్ 2లో ఎస్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని ఉంది. దేర్ ఫోర్ ఫ్రమ్ 1 and 2 ఇట్ ఫాలోస్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్. సో ఫస్ట్ వన్ ప్రూవ్ అయినట్టేనా థీరంలో. నౌ లెట్ us ఫస్ట్ వన్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద థీరం ప్రూవ్ అయింది. అంటే ఏంటి, ఎస్ సబ్ స్పేస్ అని తీసుకుని ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అని ప్రూవ్ చేయడం. ఇప్పుడు ఆ ఫస్ట్ వన్లోనే సెకండ్ పార్ట్ ఆఫ్ ద థీరం. ఓకే, సెకండ్ పార్ట్ ఆఫ్ ద థీరంలో ఏం చేస్తాము, లెట్ ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అంటే లీనియర్ స్పాను నాన్ ఎంప్టీ సెట్ ఎస్కే ఈక్వల్ అయిపోతుంది అనుకుందాం. అప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఇస్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఇది జస్ట్ థింక్ చేయండి, ఎస్ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ ఎస్ ఏంటి, జస్ట్ ఇంతకుముందే మనం చెప్పాము ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని కదా. ఎల్ ఆఫ్ ఎస్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేసాము, కానీ ఎల్ ఆఫ్ ఎస్ ఏంటి, ఎస్కి ఈక్వల్. ఆ రెండు సెట్స్ ఈక్వల్ అంటే అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ సబ్ స్పేస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎస్ కూడా సబ్ స్పేస్ అవుతుందా, అవుతుంది కదా. సో దేర్ ఫోర్ ఎస్ చూడండి, we to prove that S is a subspace of V, we know that L of S is a subspace of V. That implies S is also a subspace of V. Therefore S is a subspace of V if and only if L of S is equal to S. థీరంలో మనం 2 parts ప్రూవ్ చేసాం కాబట్టి we can conclude that S is a subspace of V if and only if L of S is equal to S. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఫస్ట్ వన్ ప్రూఫ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నౌ లెట్ us come to the సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటి,
టు ప్రూవ్ దట్ L of S is equal to L of S. It is also very simple. మనము ఫస్ట్ వన్లో ఏం ప్రూవ్ చేసాము? S is a subspace of V implies L of S is equal to S అని చెప్పామా? L of S సబ్స్పేస్ కదా, S సబ్స్పేస్ అయినప్పుడు L of S is equal to S. L of S సబ్స్పేస్ అయితే అప్పుడు L of S is equal to దేనికి ఈక్వల్ అవుతుంది? ఆటోమేటిక్గా L of Sకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి దేర్ ఫోర్ సిన్స్ L of S is a subspace of V, L of S is equal to L of S. So this proof is very simple. So and hence we can say that the theorem is proved. Now let us consider an example. Okay, example చూద్దాం. Show that the subset S is equal to 1 0 0 0 1 0 0 0 1. ఈ ఎలిమెంట్స్ ఉన్న సెట్ of V3 of R generates the entire vector space of V3R. చూడండి, ఈ నాన్ ఎంప్టీ సబ్సెట్ అంటే ఏంటి? ఆ సెట్ ఏంటి? ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1 0 0 0 1 0 0 0 1 ఉన్నాయి. ఈ సెట్ V3Rలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని జనరేట్ చేస్తుంది అని మనం చెప్పాలి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. జనరేట్ చేయడము అంటే నథింగ్ బట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ L of S is equal to V3 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే L of S జనరేట్ చేయడం అంటే ఏంటి? లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ మనము ఎంటైర్ వెక్టర్ స్పేస్ V3Rని జనరేట్ చేయాలి అంటే V3Rకి లీనియర్ కాంబినేషన్స్ ఉన్న సెట్ ఈక్వల్ కావాలి, అంతేనా? సో లెట్ us see how we are going to solve this. సో గివెన్ సెట్ రాసాము. లెట్ ఎనీ వెక్టర్, చూడండి, ఎంటైర్ సెట్ వెక్టర్ స్పేస్ V3Rని జనరేట్ చేస్తుంది అని చెప్పాలి అంటే మనము ఆర్బిటరీగా ఏదో ఒక ఎలిమెంట్ A, B, C తీసుకుందాం. అంటే ఆల్ఫా ఈక్వల్ టు A, B, C బిలాంగ్స్ టు V అని తీసుకుందాం. మనం ఆర్బిటరీగా తీసుకున్నాం కాబట్టి ఏబిసిని ఈ సెట్ జనరేట్ చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇఫ్ యూ టేక్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ వి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ఆల్ ద ఎలిమెంట్స్ కదా. సో దిస్ ఈస్ అన్ ఆర్బిటరీ ఎలిమెంట్ దట్ వీఆర్ టేకింగ్ ఇన్ వి. లెట్ ఎనీ వెక్టర్ ఆల్ఫా ఈక్వల్ టు A, B, C బిలాంగ్స్ టు వి. దెన్ చూడండి, ఆల్ఫాని కెన్ ఐ రైట్ ఆల్ఫా ఈక్వల్ టు A, B, C A ఇంటూ 1 0 0 ప్లస్ B ఇంటూ 0 1 0 ప్లస్ C ఇంటూ 0 0 1గా రాయచ్చా? చూడండి, రాయచ్చు కదా. వాల్యూ ఏం చేంజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం దీన్ని సింప్లిఫై చేసినప్పుడు A ఇంటూ 1 A ప్లస్ 0 ఇంటూ B 0, దెన్ C ఇంటూ 0 0. కాబట్టి A వస్తుంది, తర్వాత ఎలిమెంట్ B వస్తుంది, తర్వాత C వస్తుంది. సో ఆటోమేటికలీ యూ కెన్ సే దట్ ABC అనే ఎలిమెంట్ వీఆర్ ఏబుల్ టు రైట్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 1 0 0 0 1 0 0 0 1. కాబట్టి దేర్ ఫోర్ ఆల్ఫా కెన్ బి రిటర్న్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టర్స్ గివెన్ వెక్టర్స్ ఇన్ ద సెట్. ఈ సెట్లో ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతున్నాం. సో మనము ఆల్ఫా బిలాంగ్స్ టు V3R తీసుకున్నాము, కానీ ఆల్ఫా అనేది ఏంటి? లీనియర్ కాంబినేషన్గా రాసాం కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడ ఉంటుంది? అది L of Sలో ఉంటుంది. ఆల్ఫా బిలాంగ్స్ టు L of S. ఇప్పుడు సో కెన్ ఐ సే దట్ మనము వీలో ఒక ఎలిమెంట్ తీసుకొని L of Sలో ఉంది, ఆ సేమ్ ఎలిమెంట్ ఉంది అని చెప్పాం. సో కెన్ ఐ సే దట్ ద ఎంటైర్ సెట్ V ఈజ్ కంటైన్డ్ ఇన్ L of S చెప్పచ్చా? సో V ఈజ్ కంటైన్డ్ ఇన్ L of S. అది ఈక్వేషన్ 1 అనుకోండి. కానీ బై ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్, ఎప్పుడు కూడా మనకి డెఫినేషన్ అక్కడ చెప్పాను కదా, డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ లీనియర్ స్పాన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ V of F. డెఫినేషన్లోనే మనకు అది ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏమని చెప్పొచ్చు? L of S ఈజ్ కంటైన్డ్ ఇన్ V. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కంబైన్ చేస్తే ఏమవుతుంది? L of S ఈజ్ ఈక్వల్ టు V, అంతేనా? నా ఈక్వేషన్ 1 and 2 ఇంప్లైస్ ద సబ్సెట్ S ఈజ్ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1 of V3R generates the entire vector space V3R. సో ఇక్కడ మనం రెండు కంబైన్ చేసి L of S is equal to V అని రాసినప్పుడు ఆటోమేటిక్గా దాని అర్థం ఏమి? లీనియర్ స్పాన్ వెక్టర్ స్పేస్కి ఈక్వల్ అయింది అంటే దట్ మీన్స్ దట్ ఇట్ జనరేట్స్ ద ఎంటైర్ సెట్ V3 of R. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ స్పాన్. సో లీనియర్ స్పాన్ అనే కాన్సెప్ట్లో ఏమేమి నేర్చుకున్నారు? యూ హ్యావ్ లెర్న్ ద డెఫినేషన్ ఆఫ్ లీనియర్ స్పాన్ అండ్ యూ హ్యావ్ ప్రూవ్డ్ సమ్ థీరమ్స్. అంటే L of S లీనియర్ స్పాన్ L of S అనేది మళ్ళీ సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేసాము. తర్వాత వీ హ్యావ్ కన్సిడర్డ్ ఎగ్జాంపుల్స్ కదా. సో నెక్స్ట్ సెషన్లో వీ విల్ డిస్కస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ.